ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది దేశంలోనే రికార్డు అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీహార్ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ నుంచి సివిల్స్ అభ్యర్థులకు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి. సివిల్స్ ఎగ్జామ్స్లోని మెయిన్స్కు అర్హులైన ప్రతి అభ్యర్థి టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు అంతా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. ప్రతిష్టాత్మకమైన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో అభ్యర్థికి ₹1,00,000 చొప్పున ఇచ్చారు. సింగరేణి సంస్థ నుండి సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. దిగువ స్థాయిలో ఉపాధి హామీ కూలీకి వెళ్ళే వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం, అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత ₹1,00,000 ఒక్కొక్కరికి. ₹1,00,000 సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళని కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ ₹1,00,000 నగదు మీకు ఇదొక బహుమతి, ఇది ప్రోత్సాహకం, ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది. వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుండి దేశంలో అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని అన్నారు సీఎం. అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు తయారవుతున్నారని చెప్పారు. ఈ విషయంలో బీహార్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే తాము చేస్తున్న ఈ పనిని సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు సీఎం. వెనుకబాటుతనం గురించి చర్చ జరిగినప్పుడు బీహార్ వివిధ సందర్భాలలో చర్చకు వస్తుంది. అంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు లేకపోతే ఐఎఫ్ఎస్ లాంటి సెలక్షన్ చూస్తే అత్యధికంగా ఉంటారు. మన దగ్గర ఉన్న అధికారులను చాలామందిని చూసిన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే. దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు, రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్లనే అది సాధ్యమైంది. మరి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఆదరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. ఇక్కడ యువతను ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం నగదు రూపంలో కూడా ఉండాలి. భుజం తట్టడమే కాదు, అంతో ఇంతో ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మా సింగరేణి సంస్థ నుంచి మేము ముందుకు వస్తాం. సింగరేణి సంస్థ ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్లకు ₹1,00,000 ఇద్దాము. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో కాకుండా ఢిల్లీకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. దేశంలోనే ఇది ఓ రికార్డ్ అంటూ అభివర్ణించారు ముఖ్యమంత్రి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడిందన్నారు. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే 20 మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2024 ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది.
ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము. ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మార్చి 31 లోపు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత 14 ఏళ్లుగా వీటి నియామకాలు చేపట్టలేదన్నారు. గతంలో ఎప్పుడూ 563 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలోనూ ఎన్నో కుట్రలు చేసినా వాటన్నిటినీ ఛేదించామన్నారు రేవంత్ రెడ్డి. ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన యువతీ యువకులు 14 సంవత్సరాలు త్రిశంకు స్వర్గంలో వేలాడదీయడం అంటే ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లాంటి పరిస్థితి నుంచి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి 563 గ్రూప్ 1 పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 563 నియామకాలు ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టు ఖాళీలను రాబోయే 2 నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం. మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము. ఇది ఒక గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం నుండి ప్రోత్సాహకం అందుకున్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూలో మంచి